నేను చెప్పాను, మీరేం చేశారు? అన్నా పాప స్టార్ట్ అయింది. అన్నా వచ్చేస్తుంది, రెడీగా ఉండు, వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే ఓకే ఎక్కండి రా. హలో అన్నా, టార్గెట్ నా వైపే వస్తుంది, ఓవర్. హలో హలో, అన్నా చెప్పన్నా. ఓవర్ అంటూ ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? అంటే అన్నా ఫస్ట్ టైం కిడ్నాప్ చేస్తున్నాం కదా, బిల్డప్గా ఉంటుందని. ఇచ్చిన బిల్డప్లు చాలు కానీ ముందు దాన్ని వేసేయండి రా, లైన్లోనే ఉంటాను. సరే అన్నా. రే తీయరా బండి, ఏమైంది? అరే మామ డీజిల్ లేదురా. అన్నా క్వాలీస్. క్వాలిస్కి ఏమైందిరా? అన్నా క్వాలీస్ ఉంది కానీ అందులో డీజిలే లేదన్నా. డీజిల్ డబ్బులు ఇచ్చాను కదరా. అంటే ఫస్ట్ టైం కిడ్నాప్ కదా, ఎనర్జీగా ఉండాలని అందరం బిర్యానీ తినేసామన్నా. అరే ఇప్పుడు బండి లేకుండా కిడ్నాప్ ఎలా చేస్తారా? అవును కదా అన్నా. క్యాబ్ బుక్ చేశానా? అందుకే రండి ఎరుపు కలర్ చొక్కా అనేది. ముందు మన ప్లేస్కి వచ్చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. అన్నా మళ్ళీ ఏమైందిరా? అమ్మాయి కూడా వెళ్ళిపోయిందన్నా. సరే వచ్చేయండి రా. ఓకే అన్నా, ఓవర్. ఇప్పుడు మిస్ అయిందంటే అంతే, ఇంకేం చేయలేం. అన్నా అది ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారా? ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? అదన్న మాటలు కెలికేస్తున్నారా? దానికి మనం ఏంటో చూపించాలి. అట్లా అన్నా. రై ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఏం పిక్తున్నారా? అన్నా అది పబ్జీ ఆడుతున్నాం అన్న. పబ్జీలో ఇన్వాల్వ్ అయిపోయామన్నా. రే ఎప్పుడేం చేయాలో తెలియదరా? రే ఇక్కడ కొంచెం ఇన్వాల్వ్ అవ్వండిరా. మూసుకొని ఫోన్ లోపల పెట్టండి. రే ఐడియారా? ఐడియానా? ఏంటన్నది? ఈరోజు ఏం వారం? శనివారం అన్న. శనివారం అంటే ఈరోజు సరిగ్గా 7 గంటలకు ఆ అమ్మాయి పార్లర్కి వెళ్తుంది. దానికి బాగా పబ్జీ పెచ్చ. అది ఆడుతున్నప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతుంది. మేడం బిల్. వెయిట్. మేడం బిల్. ఒక నిమిషం ఆగమ్మా. వేరే క్లయింట్స్ ఉన్నారు మేడం. సరే నా బ్యాగ్ ఇవ్వు. మేడం బ్యాగ్. కొంచెం కార్తీ. మేడం తీసుకో. పార్లర్ నుంచి వెళ్ళేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటుంది. హలో, న్యూ లుక్లో ఉన్నాను, లొకేషన్కి వచ్చేయండి ప్లీజ్. ఆ క్యాబ్ ప్లేస్లో మన కాలేజ్ ఉండాలే. అరే అన్న, క్యాబ్ ప్లేస్లో మన క్వాలిటీ ఉంటే ఎట్లెక్కుతుంది? అప్పుడే మన పబ్జీ ఆట మొదలవుతుంది. హలో భయ్యా వస్తున్నా.
దాని కథ ఏందో అజ్జు డ్యాన్స్ స్కూల్లో చూద్దాం. ఎల్లెత్తుకొచ్చేయండి. ఓకే అన్న ఓకే అన్న. ఎలా చిక్కదో నేను చూస్తా. ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి. అక్కడ వెళ్ళండి, అక్కడ అక్కడ ఆడొస్తున్నారు చూడండి. అదే ఇక్కడ 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 చూడండి, ఇక్కడ చూడండి. అవన్నీ కాల్చండి. ముందు ముందు చూడండి, కాల్చండి. వెనకాల వెనకాల వేసేయండి. వెనకాల వెనకాల. ఇక్కడ 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 దిగండి. రేసీన్గా నువ్వు రోజుకు చికెన్ డిన్నర్ ఎన్నిసార్లు తింటావురా? నేనా 1 2 అబ్బాయి నేనైతే 2-3 సార్లు. 3 సార్లేనా? నేనైతే రోజుకి 10 times తెలుసా? ఎవర్రా మీరు? ఎవరు మీరంతా? ఏ స్టాప్ ఇట్, ఆపండి, స్టాప్ ఇట్. ఎవరు మీరంతా? ఎవరు? యార్ కిడ్నాపర్స్. స్టాప్ ఇట్. సాధించాం సాధించాం. ఎస్ ఎస్. రే ఎవర్రా మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు? ఎవరు మీరంతా? అసలేం చేస్తున్నారు? ఏ చూప్. ఏమ్రా పిల్ల కిడ్నాప్ చేసినాం చెప్పలేదారా? చెప్పినామన్నా ఇల్లే. చూడు పాప, నిన్ను కిడ్నాప్ చేసినాం. జరా 4 గంటలకు ఓపి పట్టినా ఉంటే మా పని అయిపోతుంది. కప్పుడు ఇడిచి పెడతాం. అప్పటి వరకు కామోష్గా ఉండు. వదలండి నన్ను. ఎవరు మీరంతా? వదలండి. రే ముందు దాన్ని ముసుకేయండిరా. అరవకుండా నోటికి ప్లాస్ వేయండిరా. నో సార్, నో సార్, ప్లీజ్ వద్దు సార్. ముసుగు మాత్రం వేయొద్దు సార్. ఏ ఎందుకు? జస్ట్ ఇప్పుడే మేకప్ వేయించుకున్నాను సార్. పోతుంది సార్. 1500 పెట్టి వేయించుకున్నాను సార్. అబ్బా వెనకటి నీలాంటిదే. మూడిపోయాడు ఏడవే తల్లి అంటే మేకప్ అవుతుందని మౌనం పాటించిందంట. అట్లుంది నీ కదా. వీడి వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఏ గమనుండు. రే బ్యాగ్లో ఫోన్ తీరా. ఏ అందులో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఉన్నాయా? లాక్ ఓపెన్ చేయించరా. తీసుకురా. బాయ్స్ రెడీ స్టార్ట్. పబ్జీ ఆన్. అరే నేను రాజమండ్రి బ్రిడ్జి కాడున్నారా భయ్? మీరేడున్నారా? అరే లెఫ్ట్కి రైట్కి పోతే గోదావరిలో పడతారు. మళ్ళీ ఈతలు రావు మనకి. అసలు చేయండి రా బాబు. ఏదో ఒకటి చేయండి రా బాబు. ఆహా అది నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మా నాన్నకు కాల్ చేసి డబ్బులు అడుగుతారు కదా, దాని గురించి. కవర్ చేయకు. ఊరికే ఉన్న వాళ్ళని నీ ఉద్దేశంతో రెచ్చగొట్టావు. రే రే లేవుండ్రా. పాప బాగా గుర్తు చేసింది. నో సార్, నో. నన్నేం చేయకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నో సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. నన్నేం చేయకండి సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ నన్నేం చేయకండి సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. వద్దు వద్దంటే వదిలేస్తాం అనుకున్నావా? 1 year నుంచి బీరు బిర్యానీ పక్కన పెట్టి మరీ ప్లాన్ చేసాం. ఈరోజు ఈ టైం కోసమే. ఇప్పుడు కాదంటే నో సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అరే అన్న పవర్ పోయింది. రే గా పని చేయనీకి పవర్తో పనిందిరా. మనలో ఉంది కదా, దాన్ని రూమ్లో పట్టుకురండి. ఎవడి ఫోన్ ఆడ ఓపెన్ చేసి లైవ్ షోని ఎంజాయ్ చేయండి. నో సార్, నో సార్, ప్లీజ్ సార్. నన్నేం చేయకండి సార్. సార్ వద్దు సార్. రే వదలండి రా. నన్నేం చెయ్యకండి రా సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. రే వదలండి రా. వదలండి రా. రే ఏ మమ్మల్ని చంపేయాలనిపిస్తుంది కదా, జర్రా ఒప్పుగాబట్టు చంపేసుకుందాం. చూడు. నో సార్, నో సార్. ఏ నిన్నే చూడు. బేబీ
హ్యాపీ బర్త్డే. శివా, ఏంట్రా ఇది? ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు కొడుతున్నావే? కొట్టాలా చంపాలా? ఎవరైనా ఇలా చేస్తారా? హలో, లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఏమన్నావే? ఏమన్నా? అంగె పారు బేబీ, హ్యాపీ బర్త్డే. ఓ బేబీ, గర్ల్ ఫ్రెండ్కి ఎవరైనా ఇలా విష్ చేస్తారా? మరి బర్త్డే విష్ అంటే ఎలా ఉండాలి? థ్రిల్లింగ్గా ఉండాలి, ఎక్సైటింగ్గా ఉండాలి, సర్ప్రైజింగ్గా ఉండాలి, ఏదేదో అయిపోవాలి. ఇది నచ్చలేదా? నెక్స్ట్ ట్రై చేస్తా. అర్థమైందా? అయితే ఇలా కిడ్నాప్ చేస్తావా? ఆగు ఆగు, తర్వాత తీరుగా కొట్టుకుందాం. ముందు కేక్ కట్ చేయి, టైం అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు చెప్పరా? ఏం చెప్పమంటావు? బిల్ ఎంత చెప్పమంటావా? కాలేజ్ రెంట్ ఎంతో చెప్పమంటావా? నీకు బాగా ఎక్కువైందిరా. అవును కదా, కట్ చేయించాలబ్బా. నిన్ను మరి లేకపోతే ఏంటి? నీకోసం లాంగ్వేజ్ మార్చా, బాడీ లాంగ్వేజ్ మార్చా, అన్నిటికీ మించి గ్రాండ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. దాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడతావేంటి? చేసావులే. ఇదంతా కాదు, ఇప్పుడు చెప్పు, సర్ప్రైజ్ నచ్చిందా లేదా? నిజం చెప్పనా? నా లైఫ్లో ఎప్పుడూ ఇంత సర్ప్రైజింగ్గా ఫీల్ అవ్వలేదు. ఇంక ముందు ఫీల్ అవుతానో లేదో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం అన్లిమిటెడ్గా ఫీల్ అయ్యాను. నచ్చావురా. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. సరే, నీకోసం ఎంత చేశాను కదా, మరి నాకేం గిఫ్ట్ లేదా? హలో, ఇది కాదమ్మా, మనం ఇచ్చుకునే గిఫ్ట్. ఇచ్చే ఇస్తాలే గాని నేను ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్పు. ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసావు, మరి నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ ఇయర్ మర్డర్ ప్లాన్. మర్డరా? ఎస్. ఎందుకు అడిగావు? ఇంతకంటే కొత్తదైతే ఇంకేం లేదు మన దగ్గర.